చూడండి, పొన్నూరు క్షేత్రములో జగన్నాథ స్వామి ఆశ్రమములో 45 సంవత్సరముల నుంచి సేవ చేసుకొని జన్మ ధన్యత చేసుకున్న 15వ తారీఖు 1/26వ సంవత్సరము స్వర్గప్రాప్తి చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణమ్మ గారండి. బూర్లవారు. వీరు భూరి విరాళం సమర్పించి జన్మ ధన్యత చేసుకున్నారండి స్వామివారి అన్నప్రసాదానికి. ఇదేనండి మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ అమ్మగారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చక్కగా పొన్నూరు క్షేత్రంలో వారికి అవకాశం ఇచ్చారండి. వీరు 45 సంవత్సరముల నుంచి కూడా ఉండిన క్షేత్రము స్వర్ణపురి క్షేత్రము. చూడండి, ఇక్కడ శాశ్వత ఉభయదాతలు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాగే వారు కూడా శాశ్వతంగా భూరి విరాళం సమర్పించి ఇక్కడ జ్ఞాపకార్థంగా స్వామివారికి సమర్పించుకున్నారండి. ఆమె జన్మ ఎంతో ధన్యము. లక్ష్మీకాంతమ్మ అమ్మగారికి జై. సద్గురు జగన్నాథ స్వామికి జై. మాతృశ్రీ లక్ష్మీకాంతమ్మ అమ్మగారంటే వీరేనండి జగన్నాథ స్వామి గురుదేవులంటే. మంత్రోపదేశాలు ఇచ్చి యోగాభ్యాసాలు నేర్పి మంత్రంతో అందరినీ తరింపజేసిన మహామహుడు శ్రీ విష్ణుమూర్తి అవతారమైన సద్గురు జగన్నాథ స్వామి. శ్రీవారి పాదపద్మములకు నమోన్నమః. అనేక నమస్కారములు. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. ఇదేనండి అన్నప్రసాద భోజనశాల. ఇక్కడ నిత్యము అన్నప్రసాదము ఉచితంగా జరుపబడతాయండి. జై అన్నప్రసాద దాతలకు జై. అమ్మ లక్ష్మీకాంతమ్మ గురువు గారండి. వీరి ఆశ్రయంలోనే వారు ధన్యత చెందారు. జై లక్ష్మీకాంతమ్మ అమ్మగారికి జై.